హాయ్! వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఎలా ఉన్నారు? సో, ఆర్ఆర్‌బీ, గ్రూప్ డి కావచ్చు, లేకపోతే టెక్నీషియన్, ఎన్‌టీపీసీ, జేఈఈ, ఏఎల్‌పీ ఏ జాబ్‌కి నోటిఫికేషన్‌కైనా సరే, సైన్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఫిజిక్సే తీసుకుంటే దాంట్లో చాలా రకాల టాపిక్స్ ఉన్నాయి మనకి చాప్టర్స్. సో, చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ అంటే ఒక సక్సెస్‌ఫుల్ స్ట్రాటజీ చెప్తున్నాను. సక్సెస్‌ఫుల్ స్టూడెంట్ స్ట్రాటజీ. ఏమైతే ఎక్కువ మనకి కవరేజ్ ఉందో ఆ టాపిక్స్‌ని మాత్రమే ఎక్కువ చదువుకోవాలి. ఇక స్టార్ట్ చేసేసి ఉంది కదా సీరియల్ ప్రకారం చదువుకుంటూ పోతామంటే, ఈ సైన్స్ అలా చదవాల్సిన అవసరం లేదు. మ్యాథమెటిక్స్ అనుకోండి, ఫస్ట్ చాప్టర్ చేస్తేనే సెకండ్ చాప్టర్ చేయగలుగుతాం. సూక్ష్మీకరణలు, సింప్లిఫికేషన్స్, నంబర్ సిస్టమ్ ఇవి చేస్తేనే ఆ తర్వాత యావరేజ్, పర్సెంటేజ్ చేయగలుగుతాం. ఇవన్నీ చేస్తేనే ఆ తర్వాత వచ్చే ప్యూర్ మ్యాథ్స్ చేయగలుగుతాం. కానీ సైన్స్ అలా కాదు. సబ్జెక్ట్ అనేది ఎక్కడి నుంచైనా అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ టాపిక్స్. ధ్వని అనే దానికి కాంతికి సంబంధం లేదు. కాంతికి విద్యుత్‌కి సంబంధం లేదు. అయస్కాంతము, ప్రమాణాలు, కొలతలు ఇలా చాలా రకాలున్నాయి. దేనికి సంబంధం ఉండదు కాబట్టి ఫస్ట్ మనము ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ముందు చదువుకోవాలి. ఆ విధంగా మీకు ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి మొత్తం 15 చాప్టర్స్ చెప్తున్నాం. అంతకుముందు 2024, 2025లో మొత్తం 14 చాప్టర్స్ చెప్పాం. 14 చాప్టర్లు. మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్. ఇవి చదువుకుంటే చాలు 80% మార్క్స్ వస్తుండే. కావాలంటే మీరు చూసుకోండి ఏఎన్ఆర్ ట్యుటోరియల్ ఛానెల్‌లో మేము ప్రతి సంవత్సరం 14 చాప్టర్స్‌ని మేము ఎక్కువగా సజెస్ట్ చేసాము. ఆ 14 చాప్టర్స్‌లోనే ఎక్కువ మార్క్స్ వచ్చాయి. సేమ్ ఇప్పుడు అదే విధంగా ఇంకొక చాప్టర్‌ని యాడ్ చేసి మొత్తానికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి 15 చాప్టర్స్ మీకు ప్రిఫర్ చేస్తున్నాం. ఫస్ట్ ఇవి చదువుకోండి. ఇవి చదివిన తర్వాతే వేరే చాప్టర్స్‌లో ఏమైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. అంతేగాని ఇవి అవ్వకుండా కొత్త కొత్త టాపిక్స్‌ని ముట్టుకొని టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. ఈ 15 చాప్టర్‌ల నుంచి 80% మార్క్స్ వచ్చే అవకాశం ఉంటది. మరి ఆ చాప్టర్స్ ఏంటి? వాటి గురించి ఒకసారి చూద్దాం మనం. సో, భౌతిక శాస్త్రంలో యాంత్రిక శాస్త్రము, గురుత్వాకర్షణ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. వీటన్నిటిలో వెయిటేజ్‌గా అన్నిటికంటే దీనికే ఎక్కువుంటది. యాంత్రిక శాస్త్రము, గురుత్వాకర్షణ. ఆ తర్వాత సెకండ్ వెయిటేజ్ కాంతి దీనికుంటది. తర్వాత ఇంక అన్ని మామూలుగా ధ్వని అనేది, విద్యుత్ అనేది, అయస్కాంతత్వం అనేది ఈ 5 చాప్టర్‌లు చాలా ఇంపార్టెంట్ భౌతిక శాస్త్రం, ఫిజిక్స్ నుంచి. సో, మీరు గనక ఫిజిక్స్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఈ 5 చాప్టర్‌లు అవ్వగొట్టండి. ఈ 5 చాప్టర్‌లు అవ్వగొట్టి, ఆ తర్వాత ఫిజిక్స్‌లోని ఇంకో చాప్టర్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కెమిస్ట్రీ, బయాలజీ కూడా ఈ విధంగా చెప్తాను. మొత్తం 15 చాప్టర్‌లు అవ్వగొట్టిన తర్వాత ఇంకేమైనా ఉంటాయి అప్పుడు చాలా ఉంటాయి ఇంకా. అప్పుడు ప్రమాణాలు, కొలతలు అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటది. ఓకేనా? పదార్థం అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటది. అదే విధంగా ఇతర చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి ఇంకా చాలా. మీరు వాటి గురించి ఏవైతే ఆర్కిమిడీస్ సూత్రాలున్నాయో చెప్పేసి, గమన నియమాలు అవన్నీ యాంత్రిక శాస్త్రంలోనే వస్తాయి. ఇంకొన్ని టాపిక్స్ ఉంటాయి. మొత్తం 11 టాపిక్స్ ఉంటాయి ఫిజిక్స్ నుంచి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే మనకి ఎన్‌సీఈఆర్‌టీ 10థ్ బేస్ లెవెల్‌కి కోసము, ఆర్ఆర్‌బీ కోసము ప్రిపేర్ అవుతామో మొత్తం 11 చాప్టర్‌లు ఉంటాయి. కానీ ఆ 11 చాప్టర్‌లో ఈ 5 ఫస్ట్ ఇంపార్టెంట్. ఈ 5 అయిన తర్వాతనే మిగతా వాటి జోలికెళ్ళండి. ఈ 11 చాప్టర్‌ల ఇండెక్స్ కూడా మన బుక్‌లో ఉంటుంది. ఏఎన్ఆర్ పబ్లికేషన్‌కి సంబంధించిన సైన్స్ థియరీ కావచ్చు, సైన్స్ బిట్ బ్యాంక్‌లో గాని వీటన్ని చాప్టర్‌లు ఉంటాయి. కాకపోతే వాటిలో ఇవి ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. సో, ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ కెమిస్ట్రీ. సో, కెమిస్ట్రీలో అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఎక్కువగా వెయిటేజ్ ఉన్నది. ఇక్కడ అన్ని వెయిటేజ్ ఎక్కువనే. ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. పలానాది ఇంకా ఇది ఉన్న 5 ఇది వెయిటేజ్ ఎక్కువ అని చెప్పడానికి కూడా లేదు. ఒక్కోసారి పరమాణు నిర్మాణంలో నుంచి చాలా క్వెషన్స్ అడుగుతారు. నిర్మాణం కేంద్రకం నుంచి. రసాయన చర్యలు, విద్యుత్ విశ్లేషణ, ఎలక్ట్రోకెమికల్ సిరీస్ నుంచి అయితే నంబర్ ఆఫ్ క్వెషన్స్ వస్తాయి. ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, మూలకాల యొక్క ఆవర్తన పట్టిక, లోహాలు, అలోహాలు. ఈ 5 చాప్టర్‌లు చాలా ఇంపార్టెంట్. సో, ఇందాక ఫిజిక్స్ నుంచి 5 చెప్పుకున్నాం. కెమిస్ట్రీ నుంచి 5. ఈ 5 అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి అయిపోయిన తర్వాత వెళ్తే మిగతా వాటి జోలికి వెళ్ళండి. మిగతా వాటి జోలిలో ఏముంటాయి ఇంకా మీదకి కార్బన్ అని చెప్పేసి ఇంధనాలు, సబ్బులు, డిటర్జెంట్లు ఇవి చాలా చాలా టాపిక్స్ ఉంటాయి. అవన్నీ అసలు అంత ఇంపార్టెంట్ కాదు. ఒక్కోసారి వస్తే ఒక క్వెషన్ వస్తది. అసలు రాకపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇవి మాత్రం మస్ట్ అండ్ షుడ్. మీరు ఏ పేపర్ అయినా తీసి చూడండి. కావాలంటే ప్రీవియస్ ఇయర్ పేపర్. పరమాణు నిర్మాణము కేంద్రకం గురించి ఒక క్వెషన్ ఉంటది. రసాయన చర్యలు, విద్యుత్ విశ్లేషణ నుంచి క్వెషన్ ఉంటది. ఆమ్లాలు, క్షారాలు, లోహాలు, అలోహాలు, మూలకాల ఆవర్తన పట్టిక వీటి నుంచి ప్రతిసారి ఖచ్చితంగా క్వెషన్ అనేది ఉంటది. సో, అయిందా? మొత్తం 10 చాప్టర్‌లు అయిపోయినాయా? నెక్స్ట్ కణము, కణజాలము బయాలజీ నుంచి. మానవ శరీరం ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఈ మానవ శరీరంలోనే మళ్ళీ ఒక 10 టాపిక్స్ ఉంటాయి. చాలా పెద్ద టాపిక్ ఇది. మానవ శరీరంలో ఏమేమి ఉంటాయి? నాడీ వ్యవస్థ ఉంటది, రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటది, స్కెలిటన్ సిస్టము, మానవ శరీర ధర్మశాస్త్రం అంటే ఎముకలు ఎన్ని ఉన్నాయి అసలుకి, కొలాజన్ అంటే ఏంటి, మనకి కొవ్వులు అంటే ఏంటి, లేకపోతే ఇతర ఏవైనా ప్రోటీన్లు అంటే ఏంది, ఆహ్, బాడీకి అవసరమైన పదార్థాల గురించి ఉంటాయి, విసర్జన వ్యవస్థ గురించి ఉంటాయి, గ్రంథుల గురించి ఉంటాయి, హార్మోన్స్ గురించి ఉంటాయి. ఈ విధంగా మానవ నిర్మాణ శాస్త్రంలో మళ్ళీ సబ్ టాపిక్స్ 10 ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఆ తర్వాత ప్రోటీన్‌లు, విటమిన్‌లు, మినరల్స్ చాలా ఇంపార్టెంట్ ఇది గూడా. ప్రోటీన్‌లు, విటమిన్‌లు, మినరల్స్. విటమిన్‌ల గురించి బాగా ఒక క్వెషన్ అయినా వచ్చే అవకాశం ఉంటది. ఏదైనా విటమిన్ ఇచ్చి దాని యొక్క రసాయన నామం అడుగుతాడు. లేకపోతే పలానా విటమిన్ ఎటువంటి కూరలలో దొరుకుతుంది, లేకపోతే ఎటువంటి ఆహార పదార్థాల్లో దొరుకుతుందని అడుగుతాడు. మానవ వ్యాధులు, లక్షణాలు మరియు చికిత్స. దీని నుంచి ఒక క్వెషన్ అయితే మాక్సిమం అన్నిట్లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మానవ శరీర ధర్మశాస్త్రం నుంచి అయితే మినిమమ్ 3-4 క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కణము, కణజాలం నుంచి 2-3 క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ మొక్కల స్వరూపము, మొక్కల క్రియలు, మొక్కలలో ప్రత్యుత్పత్తి. దీని నుంచి కూడా మనం 2-3 క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈ విధంగా మొత్తము ఈ 15 టాపిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నా సరే, ఫస్ట్ ఈ 15 టాపిక్స్ చదువుకొని,
వీలుంటే మీకు సమయం ఉంటే మిగతా 15 కూడా చదవండి. అంటే మిగతా 15 చదవద్దని కాదు. ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసుకోండి. ఎందుకు అనవసరంగా వాటి గురించి చూస్తారు? సపోజ్‌కి ఈ 15 చాప్టర్‌ల నుంచి మేబీ 20 క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా అన్నిటి నుంచి ఒక 5 క్వెషన్‌లు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఇప్పుడు ఎంత ఈజీగా బ్రేక్ డౌన్ అయిపోయింది చూడండి. ఫస్ట్ ఈ 15 సబ్జెక్ట్ చదువుకుంటే మీకు 20% మార్క్స్ మీ చేతిలోనే ఉన్నాయి. సో, కాబట్టి మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఆ తర్వాత మిగిలిన టాపిక్‌ని మీరు పైపైన టచ్ చేసుకున్నా గాని మిగతా వాళ్ళకంటే మీరు ఇట్లా స్మార్ట్ వర్క్ చేయడం వల్ల ఎక్కువగా ముందుండే అవకాశం ఉంటుంది. హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఇవి మనకి ఆర్ఆర్బి లేటెస్ట్ ఎడిషన్ బుక్స్. తెలుగు మీడియం వచ్చేసి 6 బుక్స్ ఉంటాయి మొత్తం ఈ కాంబోలో మీకు. దాంట్లో మ్యాథ్స్ ఒకటి, సైన్స్ థియరీ ఒకటి, సైన్స్ బిగ్ బ్యాంక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, జీకే జిఎస్ జనరల్ నాలెడ్జ్ ఒకటి, అండ్ లాస్ట్ వన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి. మొత్తం 6 బుక్స్ ఉంటాయి తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం కేవలం 3 బుక్స్ మనకి అందుబాటులో ఉంది, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ బిగ్ బ్యాంక్. సో ఈ బుక్స్ లలో మనకి కంటెంట్ ఎలా ఉంటుందంటే, చాలా మంది కంటెంట్ రివ్యూ అడుగుతున్నారు, అంటే ఎలా ఉంటుందో చెప్పండి అని చెప్పేసి. ఈ 6 బుక్స్ లలో 5 బుక్స్ ప్రతి ఎగ్జామ్ కి ఉపయోగపడతాయి. కానీ లాస్ట్ బుక్ ఉంది చూసారా, ఇది ఏఎల్పి మాత్రం టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ ప్లస్ బిట్స్ రెండు ఉంటాయి మనకి దీంట్లో. సో మ్యాథమెటిక్స్ వచ్చేసి మీకు 2026 ఎడిషన్ క్వశ్చన్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. దాదాపు 500 క్వశ్చన్స్ వరకు ఉంటాయి వీడియో సొల్యూషన్స్. అంటే ఏదైనా క్వశ్చన్ మీకు అర్థం కాదు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వాటికి నేను వీడియో సొల్యూషన్స్ కూడా అందించడం జరిగింది. దాంతో పాటుగా లాస్ట్ 12 సంవత్సరాల క్వశ్చన్స్ అన్నింటినీ క్వశ్చన్స్ లో నుంచి మంచి మంచి మోడల్స్, బాగా రిపీట్ అయ్యే మోడల్స్ తీసుకొని మీకు ఈ బుక్స్ అనేది మేము రెడీ చేయడం జరిగింది. సో మ్యాథ్స్, రీజనింగ్ లో 100% మీరు సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, మంచి సబ్జెక్ట్ అర్థం చేసుకుని కనుక చదివితే. అండ్ లాస్ట్ లో మీకు టెస్ట్ సిరీస్ కూడా, ప్రతి చాప్టర్ కి టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని స్కాన్ చేసుకోవచ్చు, మీ మొబైల్లోనే స్కాన్ చేసి మీరు ఆన్లైన్ లో టెస్ట్ రాసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, సెకండ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, థర్డ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చిందో కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకొని మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని చాప్టర్లు ఉంటాయి మనకి. మీకు ఇండెక్స్ కూడా చూపిస్తాను. ఈ విధంగా మొత్తము మ్యాథ్స్ లో వచ్చేసి 25 టాపిక్స్ వరకు ఉంటాయి. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ అన్ని ఉంటాయి మనకి. ట్రిగనోమెట్రీ, క్షేత్రమితి, బీజగణితము, రేఖాగణితము, కోఆర్డినేట్ జామెట్రీ, ప్రతి ఒక్కటి ఉంటుంది మ్యాథ్స్. సో దీనికి సంబంధించి డైరెక్ట్ ఒక లింక్ ఇస్తాం మనము. వీడియోస్ కి, వీడియో క్లాసులు చూడడానికి ఎటువంటి యాప్ ఏం అవసరం లేదు మీకు. జస్ట్ ఒక లింక్, ఈ విధంగా ఒక మొబైల్లో మీకు ఒక లింక్ పంపిస్తాము. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ జస్ట్ క్లాసులు చూసుకోవచ్చు. ఎటువంటి లాగిన్ ఏం అవసరం లేదు మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాప్టర్ వారీగా ఉంది కదా, సంఖ్యా వ్యవస్థను క్లిక్ చేయండి. సపోజ్ కి ఇక్కడ మీకు వచ్చేస్తుంది క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ పైన క్లిక్ చేస్తే వీడియోస్ కూడా వచ్చేస్తాయి. ఎటువంటి యాప్ అవసరం లేదు, లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బయట వెళ్తున్నప్పుడు, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కానీ, బస్ లో వెళ్తున్నప్పుడు కానీ కూడా వీడియోస్ చూసుకోవచ్చు. ఈ విధంగా చాప్టర్ వైజ్ గా మీకు ఉంటాయి. నెక్స్ట్ రీజనింగ్. ఇది రీజనింగ్ బుక్. ఇది కూడా అంతే, లాస్ట్ 12 years నుంచి మంచి మంచి మోడల్స్ తీసుకొని మీకు దీంట్లో క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ ఇచ్చాము. ప్లస్ దీంట్లో కూడా కొన్నిటికి మీకు వీడియో సొల్యూషన్స్ మీకు ఒక లింక్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా సైన్స్ థియరీ చాలా మంది టైం తక్కువ ఉంటుంది, మేము 6th నుంచి 10th క్లాస్ బుక్స్ చదవాలంటే ఎంత కష్టం అంటారు. మేము సింపుల్ గా తయారు చేసామంటే ఒక బుక్, మొత్తం ఎన్సీఆర్టీ ప్లస్ ఆర్ఆర్బీని బేస్డ్ చేసుకొని. ఇది థియరీ అయితే కొద్దిగా చిన్నగానే ఉంటుంది బుక్. ఇది జస్ట్ 399 కాస్ట్. ఇది మొత్తం 262 పేజీలు ఉంటాయి మీకు. దీంట్లో టైం టేబుల్ వస్తుంది, ప్లస్ థియరీ, ఎన్సీఆర్టీ థియరీ వస్తుంది. ఎంతవరకు అవసరమో అంత ఇవ్వడం జరిగింది. ఇది చదువుకొని కనుక ఇక్కడ కింద ఒక బిగ్ బ్యాంక్ ఇచ్చాము, చాలా లావు ఉంటుంది ఇది. ఈ బిగ్ బ్యాంక్ ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా లాస్ట్ 12 years క్వశ్చన్స్ ని మొత్తం గ్యాదర్ చేసుకుని దాంట్లో మంచి రిపీటెడ్ క్వశ్చన్స్, బాగా సబ్జెక్ట్ అవసరమైన క్వశ్చన్స్ మీకు తీసుకొని ఇవ్వడం జరిగింది. కొన్ని మోడల్స్ తీసుకొని ఇవి కనుక చదువుకుంటే మీరు సైన్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా సబ్జెక్ట్ అర్థం చేసుకుని చదివితే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా జీకే స్పెషల్ ఫర్ ఆర్ఆర్బీ. ఎక్కడ చూడండి, ఆర్ఆర్బీలో మనకి గ్రూప్స్ లో లాగా బాగా డెప్త్ గా చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్స్ కి చదివినట్టు చదివితే అసలు మీకు ఎప్పటికీ దీంట్లో జిఎస్ కంప్లీట్ కాదు. కొన్ని గ్రూప్ డి లాంటి వాటికైతే జస్ట్ 10 మార్కులు వస్తాయి, ఎన్టీటీసీలో కొన్ని మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. అటువంటి వాళ్ళ కోసం టాపిక్ వైజ్ గా రెడీ చేయడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, స్ట్రాటజీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా పర్యావరణము, అంతరిక్ష రంగము, దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ కి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి. టాపిక్ 135 మహాత్మా గాంధీ గురించి, టాపిక్ 136 చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన సంవత్సరాలు అని చెప్పేసి. అదేవిధంగా ఫస్ట్ చూపిస్తాను ఇండెక్స్. ఇక్కడ ఐక్యరాజ్య సమితి గురించి, అదేవిధంగా యునెస్కో వారసత్వ ప్రదేశాలు. ఈ విధంగా మొత్తం మీకు ఎన్ని టాపిక్స్, 214 టాపిక్స్ ఉంటాయండి. ఈ 214 టాపిక్స్ ని కనుక మీరు బాగా చదువుకుంటే జీకేలో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఒక A4 సైజ్ లో కొన్ని 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ QR కోడ్స్ ఇస్తాము. జస్ట్ వాటిని స్కాన్ చేసి కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. అది ఎప్పుడైనా అప్డేట్ అయింది అనుకోండి, సపోజ్ ఏదైనా కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ గా రాష్ట్రపతి మారారనుకుందాం, మీరు దానికోసం సపరేట్ గా కరెంట్ అఫైర్ బుక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మేము ఆటోమేటిక్ ఇక్కడ ఆ లింక్ లో మార్చేస్తాము. మీరు ఓపెన్ చేసి చూడగానే అక్కడ కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేది మారిపోయి కనబడుతుంది. సో ఇది ఈ 5 బుక్స్. ఇక 6వ బుక్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడ చూసినా నాకు తెలిసి అయితే ఇది మేము చాలా కష్టపడి రెడీ చేసామండి. ఇది అవసరమైతే ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కి, అదేవిధంగా ఏఎల్పీ వాళ్ళకే. కానీ ఎక్కువ ఎఫర్ట్ దీంట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ప్లస్ సైన్స్ సబ్జెక్ట్ రెండు మిళితం చేసి కొన్ని డ్రాయింగ్స్ అవి ఇవి ఉంటాయి. దీంట్లో కూడా థియరీ ఇవ్వడం జరిగింది, ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. విత్ థియరీ కూడా ఉంటుంది మీకు దీంట్లో. సో థియరీ చదువుకోవచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కి సంబంధించింది కూడా ఉంటుంది. సో వీటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ లో మనకి రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్ ఈ 3 అవైలబుల్ లో ఉంటాయి. ఇంగ్లీష్ లో వచ్చేసి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అయితే ఇంకా చాలా లావ్ బుక్స్ అండి ఇవి. అంటే దీంట్లో ఇంకొంత ఆన్సర్స్ అనేది ఆన్లైన్ లో వచ్చినా కానీ ఇంకా క్వశ్చన్స్ ని కూడా బుక్ లోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సైన్స్ కూడా అంతే, రీజనింగ్ కూడా అంతే.
సో ఇది ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ యొక్క రివ్యూ. ఈ బుక్స్ వచ్చేసి మీకు ఆల్ ఇండియా వైజ్ గా ఫ్రీ డెలివరీ చేయబడుతుంది. మ్యాథ్స్ తెలుగు వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ రెండు ఉంటాయి. అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ కి కొన్ని వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. మీకు జస్ట్ లింక్ పంపిస్తాం, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఎప్పుడైనా వీడియో క్లాసులు చూసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో అదేవిధంగా మ్యాథ్స్ ఇంగ్లీష్ కూడా 545 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ తెలుగు వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. దీంతో పాటు వీడియో క్లాసులు కూడా వస్తాయి మీకు కొన్ని. అదేవిధంగా ఇంగ్లీష్ రీజనింగ్ వచ్చేసి 520, దీంతో పాటు కూడా మీకు వీడియో కొన్ని ప్రాబ్లమ్స్ వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. అదేవిధంగా సైన్స్ బిడ్ బ్యాంక్ తెలుగు వచ్చేసి 525 ఉంటుంది. దీంట్లో 86 మోడల్స్ ఉంటాయండి. 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బిడ్ బ్యాంక్ చాప్టర్ వైజ్ గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు ఫిజిక్స్ లో 86 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే పక్కన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి ఆ వీడియో కూడా చూడొచ్చు. అంటే వీడియో సొల్యూషన్ ఉంటుంది, ఎలా వచ్చింది ఆ ప్రాబ్లం, ఎలా చేశారు ఫిజిక్స్ అనేది. ఇది ఈజీగా వీడియో సొల్యూషన్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవడానికి మేము ఆ వీడియోస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు. అండ్ జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి బిడ్ బ్యాంక్ ఇది కూడా 525 ఉంటుంది. ఇప్పటివరకు చెప్పిన ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్నాయి. కానీ ఇక్కడ నుంచి చెప్పబోయే బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి. సైన్స్ థియరీ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 399 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జీకే వచ్చేసి దీంట్లో 214 టాపిక్స్ ఉంటాయి. ఈ 214 టాపిక్స్ తో పాటు 20 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఇది 530 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ బిట్స్, ఏఎల్పీ టెక్నీషియన్ ఈ రెండింటికి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా అన్ని మాత్రం అన్ని నోటిఫికేషన్స్ ఉపయోగపడతాయి. ఏఎల్పీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పీఎఫ్ ఇప్పుడు ఎస్ఎస్సీలో జాయిన్ చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3. కాకపోతే ఆర్పీఎఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా దీంట్లో ఉంటాయి. అంటే ఆ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నాయి. అయితే ఇటువంటి మోడల్ రేపు రైల్వే అనేది ఎన్టీపీసీలో కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆర్పీఎఫ్ కి సంబంధించిన కూడా మేము ఉంచామన్నమాట. సో ఇది బుక్స్ కి సంబంధించిన కాస్ట్. ఒకవేళ మీరు కాంబో తీసుకోవాలనుకుంటే కాంబో అయితే చాలా తగ్గుతుందండి. ఎందుకంటే మాకు వెయిట్ ప్రకారం ఒక్కొక్క బుక్ ని పోస్ట్ చేస్తే, కొరియర్ చేస్తే ఒక చార్జ్ పడుతుంది. 2 బుక్స్ చేస్తే ఒకేసారి చేస్తే తక్కువ కాస్ట్ పడుతుంది. కాబట్టి మీకు కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము. సో ఎనీ 2 బుక్స్ మీకు 915 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ 1299 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ 1750 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ 2100 ఉంటుంది. ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. మీరు ఇండివిజువల్ ఒక్కొక్క బుక్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ 2 బుక్స్, 3 బుక్స్, 4 బుక్స్ ఇలా తీసుకోవాలనుకుంటే ఈ కాస్ట్ ఉంటాయి. మీరు ఒకవేళ బుక్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ పైన డిస్ప్లే పైన చూపించిన నెంబర్స్ కి మీరు ఫోన్ పే అయినా చేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ పే అయినా చేసుకోవచ్చు. ఎన్ని యూపీఐ సేమ్ నెంబరే, ఫోన్ పే అదే నెంబర్, గూగుల్ పే అదే నెంబర్. సో పేమెంట్ చేసుకున్నాక ఈ నెంబర్ కి పేమెంట్ చేసుకున్నాక ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్, అదేవిధంగా అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి ఎందుకంటే మీ యొక్క వీడియో క్లాస్ లింక్ ని యాక్టివేట్ చేయడానికి అంతే. అది మీ మొబైల్లోనే ఓపెన్ అవుతుంది. మీ ల్యాప్టాప్ లో కానీ, మీ మొబైల్లో కానీ, మీ ట్యాబ్ లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ పేమెంట్ స్క్రీన్ షాట్, అడ్రస్, మెయిల్ ఐడితో పాటు మీ యొక్క బుక్ పేర్లు, ఒకవేళ సింగిల్ బుక్ తీసుకుంటే ఆ బుక్ పేరు ఏంటి, ఒకవేళ 2-3 బుక్స్ తీసుకుంటే ఆ బుక్ యొక్క పేర్లు ఏంటి, ఒకవేళ మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. కొన్ని మ్యాథ్స్ కొన్ని ఇంగ్లీష్ మీడియం తీసుకోవచ్చు, కొన్ని తెలుగు మీడియం తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఏ విధంగా తీసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ పంపించినట్లయితే మీకు వెంటనే మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. డిస్టెన్స్ బట్టి దగ్గర ఉంటే 1 day డెలివరీ అవుతాయి, కొద్ది దూరం ఉంటే 2 to 3 days పడుతుంది. ఇండియాలో ఏ స్టేట్ అయినా సరే మనము ఫ్రీ డెలివరీ చేస్తాం.